వచ్చిన తర్వాత మంచినీళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ చూసినా మన గ్రామనే కాదు, నేను నియోజకవర్గంలో ఏ గ్రామం తిరిగినా కూడా వాళ్ళు ఇచ్చే నీళ్లు కల్లాపులు వేసుకోవడానికి, ఏదైతే మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప తాగడానికి ఉపయోగపడట్ల. కొన్ని చోట్ల అయితే అన్నం వైట్ రైస్ వండుకుంటుంటే వైట్ రైస్ కూడా కలర్ మారిపోతుంది ఆ వాటర్ని బట్టి. అంచేత రేపొద్దున అదే రేపొద్దున మనం వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా వాటర్కి ప్రయారిటీ ఇస్తాం. మనం కూడా ఇందులో కూడా పెట్టుకున్నాం, చూసుకోండి, ఇంటింటికి కూడా మంచినీరు అని మన పథకాల్లో కూడా పెట్టుకున్నాం. ఆ రోజు కూడా 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను నియోజకవర్గంలో. నేను పనులు కూడా ప్రారంభించాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం, టెండర్స్ ఇచ్చాం. మెగా ఇంజనీరింగ్ కూడా వచ్చిందండి, అది మేడపల్లిలో వర్క్ స్టార్ట్ చేశారు. ఈ లోపల గవర్నమెంట్ వచ్చాక క్యాన్సిల్ చేసేసి, అంటే ఆ డబ్బులన్నింటినీ కూడా వేరే డైవర్ట్ చేసుకున్నాం. మన నియోజకవర్గం 69 కోట్లు, మొత్తం మనకు జిల్లా అంతా కలిపి ఉమ్మడి జిల్లా 800 కోట్లు. అప్పుడు లోకేష్ గారు సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం వెస్ట్ గోదావరి 800 కోట్లు.